సో ఇది చాలామంది పెన్షనర్దారులు కూడా గతంలో పెన్షన్లు వచ్చి కట్ అయిన అమ్మ ఒక్క నిమిషం మీరు దరఖాస్తు చేసుకురా చేసుకున్నాం. ఎప్పుడు వచ్చారు పొద్దున పొద్దున ఇప్పుడు వచ్చినాం, పొద్దుగాల వచ్చినాం కానీ అన్ని జిరాక్స్ కాలని పంపిస్తే ఇంకా వచ్చినాం. ఇప్పుడు ఎంత టైం పడుతుంది దరఖాస్తు చేసుకుని అంటే లోపల పొద్దుగాల నుంచి పొద్దు 9 గంటల నుంచి 3-4 అవుతుంది. ఇప్పుడు ఎందుకంత టైం పడుతుంది? సింపుల్ గా తీసుకోరా ఇది కావాలి అది కావాలి అని అడుగుతూనే ఉన్నారు. ఏమేమి జిరాక్స్లు అడిగారు మిమ్మల్ని? రేషన్ కార్డు జిరాక్స్ అడిగారు, ఆధార్ కార్డు జిరాక్స్ అడిగారు, నల్ల బిల్ అడిగారు, కరెంట్ బిల్ అడిగారు, గ్యాస్ బుక్ అడిగారు, గ్యాస్ ఏమేం పథకాలు పెట్టుకున్నారు మీరు? ఏమేమి పథకాల కింద పెట్టుకున్నారు టిక్ మార్క్? మేమా అంటే ఇల్లు కోసమా లేకపోతే కోసం కాదు, ఇది పైసలు లేడీస్ కోసం, లేడీస్కి లోన్ ఇది ఇస్తామని. ఇంకా ఏం లేదు. గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నాము. భూమి ఏమైనా ఉందా? పొలం ఉందా మీకు? ఏం లేదు, ఇక్కడే పొలాలు ఏం లేదు, కిరాయి ఇండ్లు ఉందాం. సరే సరే అమ్మా. సో ఇది వీళ్ళు నిమ్మాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూర్చున్నట్టు లోపలికి కూడా ప్రాసెస్ ఉన్నట్టుంది కానీ ఎటు నుంచి పోవాలి? ఇట్లా పోదా? సో ఇది మొత్తం మీద ఒకసారి మనం క్యూ లైన్ భారీ ఏర్పాట్లను కూడా చేసిర్రు ఇప్పటికే. ఎందుకంటే మార్నింగ్ నుంచి చూసినట్టయితే కూడా భారీ స్థాయిలో జన సమీకరణ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక కమిటీ హాల్లో కావచ్చు, ఇతర ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనాలు చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో కొంత తాళ్లతో కొన్ని కట్టెలతో కొంత క్యూ లైన్ని పాటించే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం సమయంగా వస్తుంది కాబట్టి కొంత రష్ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పటికే మనం చూసాం కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. నిన్న మనకు ఏదైతే ఉన్నతాధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. కౌంటర్ల ప్రకారమే ఆ దరఖాస్తుల యొక్క ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం చూసుకోవచ్చు కౌంటర్ నెంబర్ 1, కౌంటర్ నెంబర్ 2 అంటూ కూడా ఆ కౌంటర్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో వస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇంటి దగ్గరనే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరనే వాళ్ళ యొక్క దరఖాస్తుల ఫారంలను దానికి సంబంధించినటువంటి ఏవైతే సర్టిఫికేట్లు ఉన్నాయో వాటిని జతపరచుకొని ఈ యొక్క అధికారుల దగ్గరికి నేరుగా తీసుకొచ్చి వాటిని సబ్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చదువుకొని వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడటువంటి అధికారుల దగ్గర సలహాలు తీసుకొని దరఖాస్తుల ఫారంలు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే లబ్ధి పొందేటువంటి పథకాలున్నాయో వాళ్ళు ఏ పథకాలకు ఎలిజిబుల్లో వాటికి వాళ్ళు టిక్ మార్క్ చేయడం జరుగుతుంది. సో అనంతరం అధికారులు వాటిని కూడా ఒకసారిగా పరిశీలించి ఇక ఏవైతే సర్టిఫికేట్లు వీళ్ళు ఇటు ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే రేషన్ కార్డు కావచ్చు ఇతర ఆ సర్టిఫికేట్లన్నీ జతపరిచారో అన్ని అంశాలు కూడా నిజంగా క్లియర్గా ఉన్నాయనేటువంటి ఒక తనిఖీ చేసి అనంతరం వాళ్ళకు ఒక రసీదును అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులంతా కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి పథకాలకు సంబంధించి ఆ రసీదులో అధికారులు వాళ్ళకి టిక్ మార్క్ కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ప్రధానంగా ఎప్పటి నుంచి మొదలైంది ఉదయం? ఇది పొద్దున మార్నింగ్ 8 గంటలకు ఓపెన్ అయింది సార్. ఓపెన్ అయిన వస్తుంది, పబ్లిక్ బాగానే వస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. అంతా అన్ని ఆధార్ కార్డు కంపల్సరీ ఇవ్వమంటున్నాము. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉంటే అవి తీసుకుంటున్నాం. రేషన్ కార్డు లేకుండా అవి తీసుకుంటున్నాం. ఎట్లా జనాలు మూకుమడిగా వస్తున్నారు? ఎందుకంటే దాదాపు సీరియల్ వస్తున్నాం, సీరియల్ వస్తున్నాం. అంతా మెయింటెనెన్స్ మంచిగా ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు సార్. రోజుకి ఎంతమంది ఇంతమంది లిమిట్లను ఏమైనా తీసుకుంటారా లేకపోతే ఎంతమంది వచ్చినా దరఖాస్తు ఎంతమంది వచ్చినా 6 దాకా ఎంతమంది వచ్చినా తీసుకుంటాం. 6 దాకా ఎంతమందికి వచ్చినా తీసుకుంటాం సార్. ఓకే. సో టైం కూడా ఉన్నది కాబట్టి 6వ తారీఖు దాకా ఎంతమంది వచ్చినా తీసుకుంటాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఉన్నది ఇంకా కొంతమంది అధికారులు వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. సో మేడం ఒకసారి మీరు రసీదు ఇచ్చారు, ఇప్పుడు ఆ రసీదులో ఏ అంశాలని నమోదు చేసి ఇస్తున్నారు? వాళ్ళ పేరు, వాళ్ళ హస్బెండ్ పేరు, వాళ్ళు దేనికి అప్లై చేసుకున్నారు వాళ్ళు అవన్నీ టిక్ చేసి నా సైన్ పెట్టి ఇచ్చేస్తున్నాను. నూతనంగా ఎవరికైతే కొంతమందికి రేషన్ కార్డు లేవు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఇబ్బందులు ఉన్నారు, సో అటువంటి వాళ్ళకు రేషన్ కార్డుకి ఏమైనా ఆప్షన్ ఇచ్చారా? కొత్తగా ఏమైనా దరఖాస్తు ఏమైనా పెట్టుకుంటారా వాళ్ళు? అంటే వాళ్ళు ఇక్కడ రేషన్ కార్డు లేదు అని రాస్తున్నారు కదా, దాని ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు పక్కకు పెట్టేస్తాం కదా. కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది దరఖాస్తు చేసుకోవచ్చా లేదంటే కుటుంబం పెద్ద మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చా? దేని గురించి అండి? రేషన్ కార్డు యొక్క లబ్ధి పథకాలకు సంబంధించి అంటే అందరు పేరు రాస్తున్నారండి ఇక్కడ. సో ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి? ఇండివిజువల్ అని కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పేరు రాస్తున్నారు. సో ఈ రేషన్ కార్డు ఒక్కటి మాత్రము స్పష్టంగా ఎటువంటి ఫామ్ అయితే ఇవ్వట్లేదు మీరు? ఫామ్ అంటే ఇక్కడ పేరు రాస్తున్నారు కదా, వాళ్ళు రాస్తున్నారు, దాని ప్రకారంగా వీళ్ళకి రేషన్ కార్డు లేదనేసి అనుకుంటారు. ఇంకా జతపరచవలసినటువంటి సర్టిఫికేట్లు ఏమి ఇస్తారు? ఆధార్ కార్డు ఇంకా ఇంకేమన్నా తీసుకుంటారా? కార్డు, కరెంట్ బిల్లు. ఇప్పటివరకు ఎంతమంది రావచ్చు మేడం దరఖాస్తులు మీ దగ్గరికి? నా కౌంటర్లో 58 అండి సీరియల్ నెంబర్. సో మొత్తం ఎన్ని కౌంటర్లు ఇక్కడ? 4 కౌంటర్లు. ఈచ్ వరకు 200 వరకు దరఖాస్తులు.
సో ఇది 6వ తారీఖు వరకు రోజు డైలీ ఇలానే ఉంటుందా? 6వ తారీఖు వరకు ప్రతిరోజు ప్రతిరోజు ఉంటుంది 8 to ఈవినింగ్ 6. సో ఇది రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే క్లియర్గా చెప్పింది ప్రతి ఒక్క అంశాన్ని కూడా. ఎందుకంటే ఈ నెల 28వ తారీఖు నుంచి, అంటే డిసెంబర్ 28వ తారీఖు నుంచి వచ్చే నెల జనవరి 6వ తారీఖు వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ప్రజాపాలన పేరిట ప్రతి ఒక్కరు కూడా తమ తమ దరఖాస్తుల్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇవ్వచ్చు. ఇక అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారు కాబట్టి సో తొందరపాటు వద్దు. సో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా, ఎందుకంటే అచ్చమైనటువంటి తెలుగు భాషలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఆ యొక్క దరఖాస్తు ఫారంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు ఏ పథకానికి ఎలిజిబుల్, ఏ పథకం వాళ్ళు కోరుకుంటున్నారు అనే మీద టిక్ మార్క్ చేయడం జరుగుతుంది. సో రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు లేదనేటువంటి ఒక ఆప్షన్ని అక్కడ రాయడం జరుగుతుంది. సో దాన్ని తీసుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి జతపరిచినటువంటి సర్టిఫికేట్లు కావచ్చు, వాళ్ళు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసి వాళ్ళకు ఒక రసీదుని ఇవ్వడం జరుగుతుంది. ఆ రసీదు మీద ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి దరఖాస్తు దేనికి ఎలిజిబుల్ కాదనేటి వాళ్ళు పెట్టుకున్నటువంటి పథకాలని వాళ్ళు టిక్ చేసి వాళ్ళ యొక్క సైన్ చేసి ఆ యొక్క రసీదు పత్రాన్ని అయితే అభ్యర్థులకు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో దరఖాస్తుదారులకు అందించడం జరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకునేటువంటి యోచనలో దరఖాస్తుదారులు ఉన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. సో 6వ తారీఖు వరకు అయితే ఆ ప్రజల వద్దకు వచ్చి అధికారులు తీసుకుంటారు. అనంతరం కూడా ఆ ప్రభుత్వ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎంపీడీఓ ఇతర కార్యాలయాల్లో కూడా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. ఇక రేషన్ కార్డుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయలేదు. కానీ ఆ రేషన్ కార్డు మాకు లేదు అనేటువంటి ఒక ఆప్షన్లో వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కౌంట్ చేసుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి మనకు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో చూద్దాం ఈ నిరంతర ప్రక్రియను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క దరఖాస్తును ఎట్లా ఉపయోగించుకుంటారు, మరి వాళ్ళ యొక్క పథకాలను ఎట్లా పొందుతారు అనేది మరికొద్ది రోజులు ఆగాల్సినటువంటి అవసరం అవుతుంది.